మా నాన్న పేరు వీరారెడ్డి. ఈ 34 సర్వే నెంబర్ల భూమి నేను పొన్నవెల్లయ్య దగ్గర కొన్నాను. ఎకరం 7 గుంటలు. ఎకరం 7 గుంటలు కొంటే ఇది నాకు కూడా వస్తుందని విష్ణువర్ధన్ రెడ్డి చెప్తున్నాడు. కుందూరు విష్ణువర్ధన్ రెడ్డి చెప్తున్నాడు. ఇది మీకు గ్రామ రోడ్డు కింద మీరు కట్ అయింది, మీ దాంట్లో కట్ కావాలి కానీ మా దాంట్లో కట్ కాకూడదు, నీ దాంట్లో నుంచి నాకు ఎక్కిమని అంటుండు. ఇది న్యాయపరంగా చేయగలని దౌర్జన్యంగా చేస్తున్నాను చేయగలని ఒకటి. ఇప్పుడు దీని ప్రకారం బట్టి నేను దేనికైనా సిద్ధమే. దేనికంటే ఇప్పుడు పంచాయతీలకని కాదు, పెద్ద మనుషుల పక్షాలు కూర్చున్నా రెడీ. మొత్తం సర్వే చేసుకొని కరెక్ట్ చూసుకున్నా చేసుకుందాము. పెద్ద మనిషి పక్షాలు చేసుకుందాం. నేను దేనికైనా అగ్రి. చెప్పు. అంటే పెద్ద మనుషుల పక్షాన్ని చేయించుకుంటారా లేకపోతే మరో కాగితాల ప్రకారం చేయించుకుంటారా మీరు? ఇక ఇప్పుడు ఊళ్ళే పెద్ద మనుషులు ఉంటారు కదా, దాని ప్రకారం ఊళ్ళే ప్రకారం నడుచుకుందాం. ఏదైనా ఊళ్ళే ప్రకారం బట్టి వీలైన వాళ్ళనే న్యాయపరంగా పోవాలి. అన్యాయంగా ఇప్పుడు నీది కావాలంటే మాకు రాదు, మాది కావాలంటే నీకు రాదు. న్యాయపరంగా పోవాలని చెప్తున్నాను. జరిగింది. మన విష్ణన్న ప్రెస్ మీట్ పెట్టిండు కదా, కుందూరు విష్ణువర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిండు. ఏమని పెట్టిండు? మాకు భూమి ఇట్లా రావాలా చేయాలని పెట్టిండు. తరతరాల నుంచి వస్తున్న ఆస్తులలో ఏదైనా ఒక చిన్న స్లిప్ అయినా ఉంటుంది. ఏది మా నాన్నలో మా తాతలో అమ్మిన స్లిప్పులు ఉంటాయి, వాళ్ళ నాన్నకు అమ్మిన స్లిప్పులు ఉంటాయి. ఆ స్లిప్ తీసుకొచ్చి ఇంత ఉన్నదిరా ఇంత పోయిందంటే మ్యాటర్ అయిపోతుంది, కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే మన మండల సర్వే నుంచి వచ్చి ఇక్కడ చేసిన ఆర్ఐ గారు సర్వే చేసినా ఉన్నారు. ఇంతవరకు సర్వే చేస్తే 34 సర్వే నెంబర్లు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఇప్పుడు మీడియా మల్టీమీడియా కానీ మాస్ మీడియా కానీ మొత్తం మీడియా పెరిగింది కదా, వాళ్ళకి ప్రూఫ్స్ ఏది 34 సర్వే నెంబర్లో పాలానోళ్ళు వచ్చిండ్రు, మేము తీసుకున్నాం, వాళ్ళ సాక్ష్యాలు ఉన్నాయి ఇగోండి అని చూపెట్టాలి ఆర్ఐ గారు. ఎలాంటి 34 సర్వే నెంబర్లు ఎవరు ఉన్నారు అనేది వాళ్ళకి ఇంతవరకు ఇంటిమేషన్ ఇవ్వలేదు. మెయిన్ ఏంటంటే సర్వే చేసినారు, ముఖ్యంగా నర్సన్నకు ఇచ్చి నర్సన్న ద్వారా ఉండాలి, అది లేదు. ఇంకొకటి ఏంటంటే ఈ నిన్న కోట్ల చుట్టూ తిరుగుతాడు రావుల నరసింహారెడ్డి, మొత్తం కోట్ల చుట్టూ తిరుగుతాడు అన్నారు. కోట్ల చుట్టూ తిరగలేదు, అన్నది తిరగలే. ఫస్ట్ ఏంటంటే అన్నయ్యకు నోటీస్ పంపించారు, లాయర్ నోటీస్ పంపించారు కాబట్టి దానికి ఇంతవరకు కూడా ప్రతిస్పందించలే. అన్నయ్య కూడా మొత్తం కోట్ల చుట్టూ తిరుగుతారు. ఇంకొక విషయం కూడా చెప్పిండు ఇష్టం, 6 పెట్టి ఎస్సీ మహిళను హింసించి వాళ్ళ భూమిని ఈయన చేయించుకుంటే వాళ్ళు మందు దాగి సస్తం అంటే మళ్ళీ నర్సన్న పోయి వాళ్ళకి చేయించినని ఇచ్చిండు మీడియాలో. అది కూడా అబద్ధమే. నర్సన్న ఎక్కడ కూడా అలాంటిది ఏమైనా ఉంటే కూడా నర్సన్న దేనికైనా రికార్డులలో ఉంటే నర్సన్న దానికి బాధ్యత వహిస్తాడు. ఇంకొక విషయం ఏంటంటే పెద్ద మనసు చుట్టూ 4 రోజులు కాదండి, 4 రోజులు అన్నయ్య తప్పించిండు. ఇంకొక 4 రోజులు, ఇప్పుడు 10 సంవత్సరాలు వెయిట్ చేసినావు, 25 ఏళ్ళు వెయిట్ చేయగలిగినావు. ఇంకొక 4 రోజులు వెయిట్ చేసి నర్సన్నను కూర్చోబెట్టకపోయినావు, నర్సన్న కూర్చోబెట్టి చర్చల ద్వారా పరిష్కరించకపోయినావు. నిన్న మొన్నటి దాకా నర్సన్న పక్కమటే ఉన్నాడు, నీ పక్కమటే ఉన్నాడు. ఏంది నర్సన్నని అడిగితే నర్సన్న చేయనన్నాడు. ఇన్ని రోజుల నుంచి నా కారులో తిరిగిండు కానీ స్పాట్లో చేయనన్నాడు అని అంటాడు. ఎందుకు చేయనన్నాడు? కూర్చోబెట్టాలి. ఊరు లేదా? 4 రోజులు తప్పిస్తాడు, సంవత్సరం మొత్తం తప్పిస్తాడా, 6 నెలలు తప్పిస్తాడా? ఇంకొక 4 రోజులు వెయిట్ చేసి చూడకపోయిండు, అది కూడా వెయిట్ చేయలేకపోయిండు. మేము అనేది ఏంటంటే నర్సన్న అయినా నేనైనా మా ఫ్యామిలీ తరఫున మేము ఏమంటున్నాం అంటే చిన్న స్లిప్ అయినా ఉంటుంది వాళ్ళ దగ్గర. మా నాన్నగారు అమ్మిందో వీళ్ళ నాన్నగారు అమ్మిందో ఎవరిదైనా మా రావుల తరఫున అమ్మింది స్లిప్ ఉంటుంది, చిన్న స్లిప్ ఉంటుంది. ఆ స్లిప్ ద్వారా ఎంత ఉంటే అంత మేము బాధ్యత వహిస్తాం. ఎంఆర్ఓ గారు వచ్చినా ఇంకోరు వచ్చినా దానికి రెస్పాండ్ మేమే, పూర్తి బాధ్యత మేము వహిస్తాం. ఇంకొక విషయం ఏంటంటే నర్సన్న సర్వే చేద్దామని 2 నెలల నుంచి మొత్తుకుంటాడు, సర్వే చేద్దామని. అది కూడా సర్వే ఇంతవరకు కూడా సర్వే చేద్దామని వస్తున్నాం. ఎంఆర్ఓ గారు వచ్చిండు, ఎవరో వచ్చినారు, మండల సర్వేరు వచ్చినారు, ఇంతవరకు రాలేదు. ఇక నాకు అవసరం లేదురా, ఇప్పుడు నా ల్యాండ్ కూడా మొన్ననే అమ్మిన, దాని పక్కన ఏమో ఇష్టం కడదామంటే నాకు అవసరం లేదురా, ఎవరికి అవసరం ఉంటే వాళ్ళే కట్టుకోవాలని చెప్పాడు. ఆ మండల సర్వే కూడా లేదు. ఇప్పటికైనా కానీ మీ మీడియా ద్వారా తెలియజేసిందంటే సర్వే చేసుకొని ఎవరి భూమి ఎంత ఉంది అన్నది. ఇంకొకటి కూడా నేను మెన్షన్ చేసింది ఏంటంటే రోడ్డు పైసలు నేను కనుక కాంపెన్సేషన్ కనుక నేను తీసుకున్నట్టయితే దేనికైనా బాధ్యత వహిస్తా అన్నాడు. రోడ్డు పైసలు అనేది ఇప్పుడు కాదు, 30 ఏళ్ల కింద వచ్చిన పైసలు, 25 ఏళ్ల కింద వీళ్ళ నాన్నగారు చనిపోతే, నర్సన్న నాన్న చచ్చిపోతే కోర్టు ద్వారా ఎంఆర్ఓ ద్వారా అటెస్ట్ చేయించుకొని డబ్బులు తీసుకుండు వీళ్ళ అమ్మ అని చెప్పిండు. అది కూడా తప్పే. రోడ్డు పైసలు వచ్చినాడు మా నాన్న చనిపోలే, వీళ్ళ నాన్న కూడా చనిపోలే, అది కూడా తప్పే.
అట్లా కూడా తీసుకున్నా అని చెప్పిండ్రు. అట్లా కాదు, ఎన్నడూ 30 ఏళ్ళ కింద పోయిందండి రోడ్డుకు దీనికి ఎలాంటి సంబంధం లేదు. కాలువల కింద, రోడ్ల కింద విఆర్ఓ తీసేసింది అంటాడు. ఇప్పుడుగా తీసేసింది విఆర్ఓ, ఎప్పుడో పోయినాయి కాలువల కింద. 1990లో పోయింది రోడ్డు. ఇప్పుడు రోడ్డు పోయింది కాబట్టి చేయమంటే ఇదైతే నాకైతే మంచిగా అనిపిస్తలేదు. ఊళ్ళే 100 మంది కానీ పెద్ద మనుషులకి ఇది ఇట్లా అని అందరి సమక్షంలో కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అవుతుంది. కానీ జిజ్జుకు పోయి కోట్ల చుట్టూ తిరుగుతాం, లాయర్ నోటీసులు ఇప్పిస్తామంటే ఇతరులు ఉట్టిన కూర్చుంటారా? చేతులు ముడుచుకొని కూర్చుకునే పరిస్థితి లేదు కదా. కూర్చొని మాట్లాడదామనే ఆ ముచ్చటే రాలేదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఊళ్ళో 100 మంది ఉన్నారు, అందరినీ పిలిపించి కూర్చొని స్లిప్ ఉన్నది, మా నాన్నగారు వీళ్ళ నాన్నగారు అమ్మిన స్లిప్పులు ఉంటాయి, ఆ స్లిప్పులను పట్టుకొచ్చి తెల్ల స్లిప్ అయినా సరే ఆ స్లిప్పులు ఉంటే దానికి మేము పూర్తి బాధ్యత వహిస్తాం. ఎంత ఉంటే అంత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. పంచాయతీలు గొడవలు పెట్టుకోవడానికి మాకైతే లేదు. అట్లా అందరు కూర్చొని పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకోవాలనే ఆలోచన తప్పితే కోట్ల చుట్టూ తిప్పాలనో ఇంకోటి చేయాలనో ఆలోచన అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదు. లేకపోతే వాళ్ళ భూమిని అన్యాక్రాంతం చేసుకోవాలో ఇంకోటి చేసుకోవాల్సిన ఆలోచన అయితే మాకు లేదు. సామరస్యంగానే పరిష్కరించుకోవాలనే ఆలోచనతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అబాండాలు వేయకుండా వాస్తవాలను పరిశీలించాలని మేము ఎంఆర్ఓ గారిని కానీ ఆర్డీఓ గారిని కానీ మీ ద్వారా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటాను. వాస్తవాలు పరిశీలించి ఎవరు భూమి ఏంది అనేది వాళ్ళ సమక్షంలో నీకు తెలిస్తే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం.